మన స్థాయికి తగ్గట్లు మంచి ఇల్లు చూసుకుని సిటీలోకి వచ్చేయమన్నారు బావగారు. ఇల్లంతా చాలా పొందిగ్గా చక్కగా ఉంది కదండి. బావగారు చెప్పారు కదా అని వెతికి వెతికి ఇల్లు తీసుకున్నాను. ఆ పసిపిల్లలకు ఏ అవసరం వచ్చినా ముందుగా వచ్చి నన్ను అడగండి. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను లల్లి. చూడండి, మీరు ఎక్కకుండా మీకు లిఫ్ట్ ఇవ్వకుండా నా కార్ ఇక్కడ నుంచి కదలదండి. అంతే. ప్లీజ్ మాధవి గారు రండి. నిజంగా మన సర్కిల్ భలే సర్కిల్ అండి. రాజా వెరీ గ్రేట్ పర్సన్. ఇక చందు, తన గురించి చెప్పాలంటే కార్ పక్కన పార్క్ చేయాలి. నాకంత టైం లేదండి. ఓకే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తానండి. ఇక మీరు సూపర్. మిగిలింది నేను. నా గురించి మీకు చందు చెప్పే ఉంటుందిలేండి. నాకేం చెప్పలేదే. ఏం చెప్పలేదా? అలా చెప్పకుండా ఉండదే. అంటే నాకు చెప్పాలనిపించలేదేమో. మీరు తన ఫ్రెండ్ కదా, చెప్పకుండా ఉండే ఛాన్సే లేదే. అమెరికా నుంచి వచ్చారని మాత్రం చెప్పిందండి. అంతేనా? ఓకే. మీరు తనకి ఎక్కువ టైం ఇచ్చి ఉండరేమో. ఎంతకీ రాజా ఏమంటున్నాడండి? ఏమీ అనడం లేదు. అదేంటండి, నేను చందు కలుసుకుంటే గంటలు గంటలు అలా గడిచిపోతూనే ఉంటాయి. మీరేం మాట్లాడుకోరా? లేదు. అదే మీ ప్రాబ్లం. ఒక అబ్బాయి అమ్మాయి అలా దగ్గర అవ్వాలంటే మాట్లాడుతూనే ఉండాలి. ప్రేమకి మొదటి స్టెప్ మాటే కదా. ఏమోనండి, నాకంతగా తెలీదు. మీరంత పూర్గా ఉన్నారు కాబట్టే రాజా మీకు దూరంగా ఉన్నాడు. మాటలతో అలా అలా అల్లుకుపోవాలండి. అప్పుడే లవ్ సక్సెస్ అవుతుంది. రాజా మీ లైఫ్ లోకి వస్తాడు. మీరు కొంచెం రోడ్ చూసి డ్రైవ్ చేయండి. అమెరికాలోనే డ్రైవ్ చేశానండి. ఇది హైదరాబాద్ అండి. ఇక్కడ డ్రైవ్ చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడ డ్రైవ్ చేసినా ఇక్కడ మాత్రం చేయలేరు, తెలుసా మీకు? మీరు రాజా గురించి ఏం చెప్పడం లేదేంటి? చెప్పడానికేముంది? ఏంటండి మీరు నాలాంటి క్లవర్ని పక్కన పెట్టుకొని చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. మరేం చేయమంటారు? గైడెన్స్ తీసుకోండి. నా దగ్గర లవ్ టిప్స్ తీసుకోండి. రాజాను అప్రోచ్ అవ్వడానికి నా హెల్ప్ తీసుకోండి. నా తెలివితేటల్ని మీరు నమ్మచ్చు. కమన్ చెప్పండి, మీకే హెల్ప్ చేయమంటారు? చెప్పండి. ఒకసారి కార్ ఆపండి. ఏంటండి ఇక్కడ ఆపమన్నారు? నాకిక్కడ కొంచెం పనుంది. ఓ, మంచి టాపిక్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ ఫీడ్ చేసుకోండి. రాజ దగ్గర తీసుకుంటానండి. ఓకే అయితే బాయ్. బాయ్. నేనెవరో మర్చిపోయి ఈరోజు నువ్వే నేనుగా బతుకుతున్నాను. నీ కష్టాలు తీర్చాలని వచ్చిన నాతో ఆ కష్టాలు అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. వ్యక్తులు మారారంతే. కష్టం కూడా నాకులాగా రూపం మార్చుకుంది. ఒకప్పుడు ఈ ఇంటి కష్టం నా కష్టం అనుకునొచ్చాను.
ఇంటి కోసం ఈ ఇంటి వాళ్ల కోసం ఎంతో చేశాను. అలాంటిది ఈరోజు ఈ ఇల్లే నా కష్టాలకి కారణం అవుతోంది. నా చెయ్యి పట్టి నడిచిన బన్నీ చేతులు పట్టుకుని సహాయం అడగాల్సి రావటం విచిత్రంగా ఉంది నూకాలు. నన్ను నేను మర్చిపోయి మారిపోయి ఏ బన్నీ ఆస్తిని కాపాడానో ఈరోజు అదే బన్నీ నాకు ఆస్తే లేకుండా చేసి వీధిలో నిలబెట్టాడు. పైవాడి ఆటకు పావై బతకలేక బతుకుతున్నా ఏ జన్మలో చేసిన పాపము ఏ దేవుడి శాపము అర్థం కావడం లేదు నూకాలు. నువ్వు చెప్పు. నానేటి చెప్పునమ్మా. జరిగినవి తెలుసు, జరుగుతున్నవి తెలుసు. చూసి బాధపడ్డం తప్ప నానేం చేయగలనమ్మా? ఎవరిని ఏటని అడగలను? మీతో మాట్లాడాలని చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నారమ్మా. మీరింత దూరం నా కోసం రావడం ఏంటండి? కబుర్ చేసుంటే నేనే వచ్చేదాన్నిగా. సమస్య నాదైనప్పుడు రావాల్సింది నేనే కదమ్మా. అందుకే రాజాలేం టైం చూసొచ్చాను. నా కోసం రావాల్సిన అవసరం ఏమొచ్చిందండి? చందు గురించి ఆలోచిస్తుంటే నా ఆలోచన పంచుకునే తోడు కూడా కనిపించటం లేదమ్మా. చందు రాజా కోసం నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. వాళ్ళిద్దరూ కలవాలని కలపాలని నువ్వెంతగా ప్రయత్నం చేశావో కూడా నాకు తెలుసు. చందు జీవితం ఇలా అవుతుంది అని కృష్ణ దగ్గర నువ్వు బాధపడ్డ విషయం నాకు తెలుసు. అందుకే చందు విషయం నీతో మాట్లాడాలని వచ్చానమ్మా. నాతో మాట్లాడడానికి ఏముందండి? చందు ఎవ్వరు చెప్పినా వినడం లేదమ్మా. ఏం చేయాలో అర్థం కాక వాళ్ల గురించి ఆలోచించే నీ దగ్గరికొస్తే నువ్వేదైనా దారి చూపిస్తావేమోనని వచ్చానమ్మా. నా మాట కూడా వినడం లేదు కదండి. చందు వాళ్ల పెద్దనాన్న మాట తప్ప ఎవ్వరి మాట వినటం లేదు. దానివల్ల చందు జీవితం రోజు రోజుకి అగాధంలోకి కూరుకుపోతోంది. ఆ విషయం దానికి అర్థం కావడం లేదు. అమ్మా మాధవి, ఏదో ఒక దారి చెప్పమ్మా. అది ఎంత కష్టమైనా పర్వాలేదు. చందు జీవితం బాగుపడుతుందంటే నేను ఏమైనా చేస్తాను. అలా మీరు చేయగలను అంటే చందు మళ్ళీ ఈ ఇంటికొచ్చేలా చెయ్యండి. రాజా కళ్ళ ముందు తిరిగేలా చెయ్యండి. అలా చందు వచ్చి ఉండగలిగితే రాజా ఏం మాట్లాడలేడండి. ఒకవేళ మాట్లాడినా ఇది నా ఇల్లు, నేనిక్కడే ఉంటాను అంటే రాజా కూడా ఏమి చేయలేడు. చందు మళ్ళీ ఈ ఇంటికా? ఒకప్పుడు రాలేదా? అంత గొడవలు పడినప్పుడు కూడా నేరుగా ఇది నా ఇల్లు అని చందు వస్తే కాదనలేకపోయాడు రాజా. ఇప్పుడు కాదనలేడు. ఎంత దూరంగా వెళ్ళినా భార్య భర్తకి దగ్గర కావాల్సిందే కదండి. నిజంగా చందు అలా వచ్చి ఉండగలిగితే రాజా ఒక్క మాట కూడా అనకుండా నేను చూసుకుంటాను. దగ్గరుండి వాళ్ళిద్దరిని ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తాను. అవునమ్మ గురు, సిందమ్మ గారు రావాలే గాని రాజాబాబు ఏంటనుకోరు. 4 రోజులు ఎడమొక పెడమొక పెట్టుకున్నా 5వ రోజు ఆలే కలిసిపోతారు. ఆ అవకాశం లేదు నూకాలు. రాజాకి దూరంగా వెళ్లే ప్రయత్నంలో సంతోష్ వాళ్ల కుటుంబానికి బాగా దగ్గరైపోయింది. ఆ బంధం కూడా విడదీయలేనంత బలంగా బిగుసుకుపోయింది. వాళ్ళ విషయంలో మాత్రం మీరందరూ తప్పు చేస్తున్నారండి. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలీదు. నిజంగా సంతోష్ చాలా మంచివాడు. చందుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మాటకి ముందు మాటకి తర్వాత చందు అనకుండా అతనే మాట్లాడలేకపోతున్నాడు తెలుసా? అలాంటి సంతోష్ ని వాళ్ళమ్మ నాన్నని మోసం చేస్తున్నారని అర్థం కావట్లేదా మీకు? 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. అలా అని పెళ్ళైన అమ్మాయికి కాలేదని అబద్ధం చెప్పి చెయ్యమనలేదు. అంతగా చందుని ప్రేమిస్తున్న సంతోష్కి రేపు నిజం తెలిస్తే తట్టుకోగలడా? మీరు బావుండాలి అని కోరుకుంటున్న ఆ కుటుంబానికి చందు మరొకరి భార్య అని తెలిస్తే ఈ స్నేహం శత్రుత్వం కాదా? ఒక్కసారి ఈ కోణంలో ఆలోచించండి. చందుని కూడా ఆలోచించుకోమని చెప్పండి.
ఆంటీ. అప్పటికి చందు మనసు మార్చుకోకపోతే ఇంక ఎవరు చేయగలిగింది ఏమీ ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. డాడీ కాఫీ. రండి. ఏంటి నా కోడల్ని కష్టపెడుతున్నారు? నేను అడగకుండానే తీసుకొచ్చిందండి. తమాషా కన్నానులే కృష్ణ. ఈ అమ్మ చందు బాగున్నావా? బాగున్నాను ఆంటీ. మీ ఆంటీ కూడా కాఫీ తీసుకురా. ఇప్పుడేం వద్దులే అమ్మా. కృష్ణ, మీ వదిన గారు కనిపించడం లేదు. ఏదో పని మీద బయటకు వెళ్ళారు, వచ్చేస్తారు. మీరొక్కరే వచ్చారా? నరేందర్ రాలా? ఎక్కడా? ఆయన బిజినెస్ పనుల గురించి ఆయన తిరుగుతున్నారు. ఇదిగో ఈ పని నాకప్పగించారు. ఏంటండి అది? అబ్బా, టైంకొచ్చారు. ఎంతసేపు అయిందండి మీరొచ్చి? ఇప్పుడే వచ్చాను. ఇదిగో మీ అన్నయ్య గారు నాకొక పెద్ద పని అప్పగించారు. ఏంటండి ఇది? ఇలా వచ్చి కూర్చోండి, చెప్తాను. చందు, కూర్చోమ్మా. అక్షయ తృతీయ కదా, ఆ అమ్మాయికి బంగారం కొనాలనుకుంటున్నాం. సరే, పండగకి కొనే వస్తువు తనకిష్టమైంది కొందామని షాప్ నుంచి మోడల్ బుక్ తెప్పించాను. చూసి చందుకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ కొంటాం. చందు, చూడమ్మా, ఇందులో నీకు నచ్చిన వస్తువు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? అదేంటి, నా కోడలికి కొనకపోతే ఎవరికి కొంటాను? పెళ్లి కాకుండా ఇవన్నీ? పెళ్లి అనేది ఫార్మాలిటీ కృష్ణ. చందు మా కోడలని ఎప్పుడో మేం మెంటల్ గా ఫిక్స్ అయిపోయాం. చందు, నువ్వు చూడమ్మా, ఏదో ఒకటి నీకు మనస్ఫూర్తిగా నచ్చిన మోడల్ సెలెక్ట్ చెయ్యి. నాదే ఉందాంటీ, మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేయండి. అలాగెలా కుదురుతుంది? నువ్వు మా ఇష్టం, నీ ఇష్టమే మా ఇష్టం. చూడమ్మా. ఇది. అబ్బా, నాది నా కోడల్ది ఒకటే టేస్ట్. నేను ఏది తీసుకుంటే బాగుంటుంది అనుకున్నానో అదే సెలెక్ట్ చేసుకుంది నా కోడలు. చూసావా కృష్ణ, మా అత్తా కోడళ్ల మనసులు ఎలా కలిసిపోయాయో. ముందు అర్జెంటుగా వెళ్ళి ఈ నెక్లెస్ తీసుకోవాలి, లేదంటే ఆయన ఒప్పుకోరు. ఇక్కడికి వచ్చేటప్పుడే ఆయన చెప్పారు, అమ్మాయి సెలెక్ట్ చేసింది ఏదైనా సరే నేరుగా షాప్కి వెళ్ళి తీసుకొచ్చేసేయి అని. నేను ఇక బయలుదేరుతాను. వస్తాను నర్చన. వస్తాను చందు. అవును, మాట వరుసకి ఒకటి సెలెక్ట్ చేయమన్నానని ఒకటే సెలెక్ట్ చేసావేంటమ్మా? ఇంకేమైనా నచ్చితే చెప్పు. అయ్యో, అది చాలా ఆంటీ. ఇంకేం నచ్చలేదా? అదే బాగుంది. సరేనమ్మా, వస్తాను.
వాళ్ళ అభిమానం చూస్తుంటే నీకేమనిపిస్తుందమ్మా? వాళ్ళ ప్రేమలో అభిమానంలో ఎక్కడా కల్మషం లేదు. కానీ మనం మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం. కనీసం వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాం అంటే అర్థం ఏంటమ్మా? నాకే నేను బానే మాట్లాడుతున్నానమ్మా. నేను మాట్లాడడం గురించి అనడం లేదు, మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతున్నామా అంటున్నాను. ఏం చందు, సమాధానం లేదు కదూ? ఒక్కటి చెప్పు, సంతోష్ అంటే నీకిష్టమా? చెప్పలేవు. కానీ సంతోష్ ఇంటికెళ్తున్నావు, సంతోష్తో తిరుగుతున్నావు. ఒకరితో పెళ్ళైన ఆడపిల్లవి అలా తిరగటం నీకు తప్పనిపించలేదా? పెళ్ళి పెళ్ళి అది పెళ్ళి కాదు. మెడలో తాళిని తీసి గోడకి వేలాడి తీసినంత మాత్రాన పెళ్లి కానట్లు కాదు కదమ్మా. చీకట్లో బలవంతంగా కట్టింది అది తాళే కాదు, అది పెళ్ళే కాదు. కానప్పుడు రాజా ఇంటికి ఎందుకు వెళ్ళావు? అతనికి దగ్గర కావాలని ఎందుకు ప్రయత్నించావు? అమ్మా, అదంతా పీడకల. దయచేసి ఆ టాపిక్ వదిలే. తప్పుని తప్పు అని నీ మనసు ఒప్పుకోలేకపోతుంది కదూ? నేనే తప్పు చేయలేదు. నాకన్నా నాకు నా కుటుంబం ముఖ్యం, మీ సంతోషం ముఖ్యం. నేను తప్పు చేయలేదు కాబట్టి సంతోష్ జీవితంలోకి వెళ్తున్నాను. ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఇది తప్పు కాదు, మోసం చేసినట్టు కాదు. ఎలా చెప్తే దీనికి అర్థమవుతుంది కృష్ణ? రోజు రోజుకి ఆ ఇంటి మనుషులతో బంధం పిగుసుకుపోతోంది. రేపు నిజం తెలిస్తే ఈ అభిమానం అంతా ఆవేశం అయితే ఏమవుతుందోనని భయంగా ఉంది. తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాం. రేపు దీని ఫలితం కూడా మనమే అనుభవించాలి. సంతోష్ ని మోసం చేస్తున్నానని గాని, పెళ్ళైనా కానట్టు ఆ కుటుంబాన్ని నమ్మిస్తున్నానని గాని నీకు గిల్టీగా అనిపించటం లేదా? తప్పుని తప్పు అని నీ మనసు ఒప్పుకోలేకపోతుంది కదూ? మెడలో తాళిని తీసి గోడకి వేలాడి తీసినంత మాత్రాన పెళ్లి కానట్లు కాదు కదమ్మా. ఎందుకు ఎందుకు రాజా ఇలా నరకం చూపిస్తున్నావు? నేను ప్రేమించింది నేను, నీకోసం నా వాళ్ళతో గొడవ పడింది నేను, నువ్వు కావాలి అని నీ వెంట పడింది నేను. మధ్యలో నేను అపార్థం చేసుకుని నీకు దూరం అయినా నా తప్పు తెలుసుకుని దగ్గర కావాలని ప్రయత్నం చేసింది నేను. ఇన్ని చేసిన నా కోసం నువ్వు చేసిందేంటి? అనుమానించడం, అవమానించడం. ఈ రోజు అందరూ నేను తప్పు చేశాను అంటున్నారు. ఈ తప్పు చేయడానికి కారణం నువ్వే. ఈ రోజు ఈ పరిస్థితికి, నా కన్నీళ్ళకి కారణం నువ్వే. నువ్వే రాజా, నువ్వే.
అటు చూడండి, రాజా ఎప్పుడూ ఏదో పనిలో బిజీగా కనిపిస్తూ ఉంటాడు. కష్టపడేవాడి లక్షణం అది. అలాంటి వాడు జీవితంలో పైకొస్తాడు. సర్లేండి బావగారు, అతను ఇప్పుడు కష్టపడుతున్నాడు, మనం ఎప్పుడో కష్టపడ్డాం. అదే మరి, ఎప్పుడో కష్టపడ్డాం, ఇప్పుడు అవసరం లేదు అనుకోబట్టి నీ పొజిషన్ ఇలా మారిపోయింది. పదండి, ముందు ఆ భూమి పూజ సంగతి మాట్లాడదాం. ఏం బావగారు, భూమి పూజకి ఎవరైనా పెద్దవాళ్ళని పిలవచ్చుగా, ఇతనెందుకు? రాజా విషయం అంటే ఎందుకో మీకు పడదు. ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడతారు. మీ మధ్య ఏదైనా రైవల్టీ ఉందా?